గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గర ఎక్కడో జంతు చర్మ అదే జంతు కొవ్వుల నుంచి నూనె తీస్తున్నారని వచ్చింది. అది నెయ్యి అంటారు, నూనె అంటారు దాన్ని. నేనే అంతకుముందు 5 సార్లు పట్టుకున్నట్టండి. హైదరాబాద్ లోను పట్టుకున్నాను, విజయవాడ దగ్గర పట్టుకున్నాను, తిరుపతి దగ్గర పట్టుకున్నాను, వైజాగ్ దగ్గర పట్టుకున్నాను నేనే. వాటిని నూనెలు అంటారు. కంపు కొట్టేస్తుంటది అది. ఆ ప్రాంతం అంతా అసహ్యకరంగా ఉంటది. ఆ కొవ్వు అంతా కూడా కరిగిపోయాక ఆ ఎముకలు మిగులుతాయి అనమాట. చాలా దరిద్రంగా ఉంటది. వాంతి అయిపోయింది నాకైతే అట్లాంటి కవర్ చేసిన టైంలో. అలాంటి సిచ్యుయేషన్ లో అంటే అనేక శవాలు కుళ్ళిపోయినప్పుడు కూడా రానంత వాంతి నాకు ఆ జంతువుల నూనెలప్పుడు వచ్చిందనమాట. అలాంటిది కలిపారు అంటే మనం లడ్డూ తిన్నటువంటి దాంట్లో సాధ్యమా అన్నది నెంబర్ 1. రెండవది, అలాంటిది కలపాలి అంటే అదే తయారు చేశారనుకుందాం, దాన్ని నెయ్యి కింద ఇచ్చారు అనుకుందాం. ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలండి? 65 లక్షల నెయ్యి రావాలంటే 65 లక్షల కిలోలు ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఎన్ని పందులు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఎన్ని చేపలు చచ్చిపోయి ఉండాలి? ఎక్కడ చంపారు? ఆ అవశేషాలన్నీ ఎక్కడున్నాయి? ఇందులో వీళ్ళు రైట్ చేయదలుచుకున్నటువంటిది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందువుల సెంటిమెంట్లను గాయపరచడం. నిన్న కూడా చంద్రబాబు చెప్తోంది అదే కదా. అతను వేరే మతస్థుడు కాబట్టి హిందువుల సెంటిమెంట్ని గాయపరచడానికి ఇట్లా చేశాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మొన్న రూట్ మార్చి ఎవడన్నా బుద్ధున్నోడు జగన్ సీఎం అట్లా చేస్తాడని నేను అన్నాను అంటున్నాడు ఆయన. అంతకుముందు ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడని చెప్పేసి. ఇప్పుడు రూట్ మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఇప్పటికి కూడా జగన్ కావాలని చేయించాడని చెప్తున్నారు. మరి అదే నిజమైతే గనక ఎన్ని ఆవులు చచ్చిపోయి ఉండాలి ఈ దేశంలో? ఎన్ని పందులు చచ్చిపోయి ఉండాలి? ఎన్ని చేపలు చచ్చిపోయి